షాద్నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశాం. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్నగర్లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ఈ 10 సంవత్సరాలలో నియోజకవర్గం అభివృద్ధికి సహకరించిన అధికారులకు, రాజకీయ నాయకులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. సేవ చేసేవారు ఏ స్థాయిలో ఉన్నా సేవ చేయొచ్చు, పదవులతో సంబంధం లేదన్నారు. గెలిచినా ఓడినా ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరించాలని కోరారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గం అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. అందరి సహకరించినందువల్లే ఈ 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, షాద్నగర్ పట్టణాన్ని 270 కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నాగర కుంట నవీన్ రెడ్డి, వంకాయల నారాయణ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనం కాంక్షించాలి. మనం దానితో సహకరించాలి, అభివృద్ధికి సహకరించాలి. కాబట్టి కార్యకర్తలకు మనం నిర్ణయించుకుని ఏంటంటే నాయకులకని మనం సేవ చేసడానికి ఏ స్థాయిలో సేవ చేయొచ్చు. పదవులున్నా చేయొచ్చు, పదవులు లేకుండా చేయొచ్చు. నష్టాలు మనకు సాధ్యమైనంత వరకు మనకు సహకరిస్తే మనకు చాలా సంతోషపడుతుంది. కాబట్టి కార్యకర్తలకు మీరు ఏంటంటే అందరికీ వీధులకు కానీ న్యాయమైన పనులు, న్యాయం ఏదంటే అక్కడ మనం సహకరించాలని కోరుతున్నాను. ఏదంటే ఆధారపడదు, అదే ప్రజాస్వామ్యాన్ని గెలుపుకోవడం సహజం. కాబట్టి ఆధారపడదు. సహకరించిన మీడియా మిత్రులకు కానీ, అధికారులకు కానీ, అనధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మాకు సహకరించారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. పూర్తి ఎందుకంటే వాళ్ళకి నా మీద కొంచెం ప్రేమ అనుకుని మీకు సంతోషపడుతున్నాను. కాబట్టి మీ అందరితో మనం చేసేదంటే గురుములు కూడా మీరు కూడా మన షాద్నగర్ అన్ని విధాలు కానీ మంచిగా కానీ మనం షాద్నగర్ డెవలప్ అయితే మనకు కూడా మంచిది. మీరు అందరికీ సహకరించాలి. మీ అందరితో మా కోసం ప్రచారం చేసి ప్రతి కార్యకర్తకు కూడా, ప్రతి నాయకుని కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రజలు మనం ప్రతిపక్షంలో ఉంచారంటే మనం ప్రజలకు సేవ చేయడానికే. అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు తాను చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోతే మనం అందరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు న్యాయం చేయ విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిన పార్టీ ముఖ్య కార్యకర్తలకు, మన అంజన్న గారికి, అలాగే ఇక్కడున్న ప్రముఖులందరికీ నా యొక్క నమస్కారాలండి. రాజకీయాల్లో ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు గెలుపుకోవడం సాధ్యం అనేది. అంటే వాళ్ళు ఇంకేదో చేస్తారంటని చెప్పినందుకు అంటే వాళ్ళ హామీలను నమ్మి ఓట్లు ప్రజలు. ఫస్ట్ మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో 1 తారీఖు నుంచే స్టార్ట్ అయినాయి, అవన్నింటినీ నెరవేర్చని ఇక్కడ చూడండి. కానీ మీరు ఇప్పటికీ చాలామంది కార్యకర్తలకు ఫోన్లు చేస్తున్నారు, ఎదిరిస్తున్నారు. ఇటువంటివి